ఒక దేశం ఎంత ఎత్తైన భవనాలు కట్టిందో చూసి అది అభివృద్ధి చెందిన దేశమని చెప్పలేం. ఒక దేశం ఎంత బలమైన సైన్యం కలిగి ఉందో చూసి కూడా చెప్పకూడదు. ఒక దేశం నిజంగా అభివృద్ధి చెందిందా లేదా అన్నది అక్కడ ఒక సాధారణ మనిషి అనారోగ్యానికి గురైనప్పుడు అతనికి వెంటనే చికిత్స అందుబాటులో ఉందా లేదా అన్నదానిపై నిర్ణయించాలి. గ్రామంలో ఉన్న ప్రజలకు ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి వస్తే సిటీలోని ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన రోజులివి. మరోవైపు 2047 నాటికి వికసిత దేశంగా మారాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆరోగ్యంపై ఖర్చు విషయంలో ఇప్పటికీ వెనుకబడిన దేశాల సరసన నిలబడింది. ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ ఆరోగ్య రంగానికి కేటాయించే నిధులు జీడీపీలో 2% చేరని పరిస్థితి. ఈ వాస్తవమే ఇప్పుడు వైద్య రంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే యూనియన్ బడ్జెట్ పై హెల్త్ ఇండస్ట్రీ అంచనాలు కేవలం ఖర్చు కేటాయింపుల వరకే పరిమితం కావడం లేదు. చిన్న పట్టణాల్లో ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సదుపాయాలు, వ్యాధులు రాకముందే పరీక్షించే ప్రివెంటివ్ హెల్త్ మోడల్ లాంటివి కావాలని వైద్య నిపుణులు అడుగుతున్నారు. ప్రస్తుతం భారత ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్న మొత్తం జీడీపీలో సుమారు 1.8 నుంచి 2% మధ్య ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులన్నీ కలిపినా ఇది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన కనీస స్థాయి కూడా భారత్ చేరలేకపోతున్న పరిస్థితి ఇది. వైద్య నిపుణులు చెప్తుందొక్కటే, ఆరోగ్యంపై పెట్టే ఖర్చు లగ్జరీ కాదు, అది పెట్టుబడి. ఈ రోజు పెట్టే ₹1 రేపు కుటుంబాలపై పడే భారీ వైద్య భారం నుంచి దేశాన్ని కాపాడుతుంది. ఓవైపు మెట్రో నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెరిగిపోతున్నాయి. కానీ టైర్ 2, టైర్ 3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా మౌలిక సదుపాయాలే లేవు. దేశంలో ప్రతి 1000 మందికి కనీసం 3 ఆసుపత్రి పడకలు ఉండాలని నిపుణులు చెప్తుంటే భారత్ లో ప్రస్తుతం అది సగటున 1 నుంచి 1.5 మధ్య ఉంది. బీహార్ లాంటి రాష్ట్రాల్లో అయితే 1000 మందికి ఒక పడక కూడా లేని పరిస్థితి ఉంది. దీనివల్ల చిన్న సమస్య కూడా ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే ఈసారి బడ్జెట్ లో చిన్న పట్టణాల్లో ఆసుపత్రులు నిర్మించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని వైద్యరంగం కోరుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులు అక్కడ ఏర్పాటు చేసేందుకు తక్కువ వడ్డీ రుణాలు, విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు, పన్ను మినహాయింపులు ఇస్తే పరిస్థితి మారుతుందని నిపుణుల అంచనా. ప్రభుత్వమే అన్ని నిర్మించాలని పరిస్థితుల్లో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిగా తీసుకురావడమే ప్రాక్టికల్ మార్గమని చెప్తున్నారు. ఇక మరో కీలక అంశం ప్రివెంటివ్ హెల్త్. అంటే జబ్బు వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం కాదు, జబ్బు రాకముందే గుర్తించడం. డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ లాంటి వ్యాధులు భారత్లో నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. వీటి వల్ల దేశానికి వచ్చే ఆర్థిక నష్టం లక్షల కోట్లలో ఉంటుంది. కానీ వార్షిక హెల్త్ చెకప్లకు పన్ను రాయితీలు, తక్కువ ఖర్చుతో డయాగ్నోస్టిక్ పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తే ఈ భారాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. ఫార్మా రంగం కూడా ఈ బడ్జెట్ ను ఆశగా చూస్తోంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు మళ్లీ ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వాలని, కొత్త ఔషధాల అభివృద్ధికి పన్ను ప్రయోజనాలు కల్పించాలని పరిశ్రమలు కోరుతోంది. భారత్ ప్రపంచానికి ఔషధాలు సరఫరా చేసే దేశంగా ఎదిగినా ఆవిష్కరణల్లో ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచ పరిస్థితులు మారుతున్న సమయంలో మందుల సరఫరాలో స్వయం సమృద్ధి చాలా కీలకమవుతోంది. ఇటు పిల్లల ఆరోగ్యం విషయంలోనూ ఆందోళనలు ఉన్నాయి. 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు తగ్గినప్పటికీ చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వ ఖర్చు జీడీపీలో తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లల జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా పీడియాట్రిక్ హెల్త్ కు నిధులు కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే 2026 యూనియన్ బడ్జెట్ ఆరోగ్య రంగానికి ఒక మలుపు కావాలని వైద్య రంగం కోరుతోంది.